సికింద్రాబాద్ లో విద్యార్థి యువన్ హత్య కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు పోలీసులు. యువకుడి హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు నిర్ధారించారు. నలుగురిని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. యువన్ కుటుంబ సభ్యుల ఆందోళనతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చారు మృతుడి కుటుంబ సభ్యులు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపడుతున్నారు. దీంతో చిలకలగూడ, నామల్గుండు, సీతాఫల్ మండి ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ చిలకలగూడలో విద్యార్థి యువన్ హత్య కేసులో దర్యాప్తును వేగవంతం చేశారు పోలీసులు. యువకుడి హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు నిర్ధారించారు. నలుగురిని అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. యువన్ కుటుంబ సభ్యుల ఆందోళనతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చారు మృతుడి కుటుంబ సభ్యులు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపడుతున్నారు. దీంతో సికింద్రాబాద్లోని చిలకలగూడ, సీతాఫల్ మండి, నామల్గుండు ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. విజువల్స్ మనం చూస్తున్నాం. 4 బాక్సుల్లో కూడా కనిపిస్తున్నాయి. సో మృతుడి కుటుంబ సభ్యులు పోలీసుల దగ్గరికి వెళ్ళి వాగ్వాదం చేస్తున్న పరిస్థితి. మరోవైపు పరిస్థితిని చక్కదిద్దడానికి పోలీసులు పెద్ద సంఖ్యలో అదే ప్రాంతానికి వచ్చిన సిచ్యువేషన్. మరోవైపు ఆందోళన చేస్తున్న మృతుడి కుటుంబ సభ్యుల విజువల్స్ కూడా మనకి కనిపిస్తున్నాయి. అయితే విచారణ వేగవంతం చేసినట్టుగా పోలీసులు తెలుస్తోంది. ఇది ప్రేమ వ్యవహారమే అంటూ నిర్ధారించినట్టుగా కూడా తెలుస్తోంది. మరి హత్య చేసిన వాళ్ళు ఎవరు, అదుపులోకి తీసుకున్న ఈ నలుగురేనా, లేదంటే వారికి సంబంధించిన వాళ్ళ, పోలీసులు ఇంకా ఇన్ఫర్మేషన్ డివల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం అయితే కొంచెం ఫ్రజైల్గా కనిపిస్తోంది అక్కడ సిచ్యువేషన్. సీతాఫల్ మండి, నామల్గుండు, చిలకలగూడ ప్రాంతంలో పోలీసులు భారీగా బందోబస్తుని ఏర్పాటు చేసినట్టుగా అప్డేట్ చూస్తున్నాం. లోపల లాగున్నారు వాళ్ళు మొత్తం 10 మంది లోపల లాగున్నారు. మీకు దమ్మంటే లోపలికి చంపాడు, నా మొగుడిని చంపాడు, ముగ్గురిని చంపాడు. ఈ ఇంటికి ఎందుకు సెక్యూరిటీ కాసారు మాకు ఒక నిజం చెప్పమనండి. లోపల ఎవరో లేరు, తాళాలు వేసి ఉన్నాయి. కానీ ఎంతమంది పోలీసు వాళ్ళు ఇక్కడ సెక్యూరిటీ ఎందుకు కాస్తున్నారు మాకు అది చెప్పాలి. ఎందుకంటే తాళాలు వేస్తున్నాయి, పైన తాళాలు వేస్తున్నాయి. వీళ్ళంతమంది ఈ ఇంటికాడ ఎందుకు ఉన్నారు? లోపల ఎవరో లేకపోతే ఈ 100 మంది ఎక్కడ ఎందుకు ఉన్నారు? నా కొడుకు 6ంటికి భోజనం చేశాడు. అందరికి నా కొడుకే, నా కొడుకులు ముగ్గురు, నాకు అందరికి ఒక్కడే ముద్దులు కొడుకాడు మాకు అందరికి. అయితే 6ంటికి 12ంటికి ఎగ్జామ్స్ అయిపోయింది, వచ్చాడు, అన్నం తిన్నాడు, అన్నం తిని పడుకున్నాడు. మళ్ళీ 5ంటికి లేచాడు, 5ంటికి లేచి స్నానం చేశాడు.
స్నానం చేసి అమ్మ ఆకలేస్తుంది అన్నాడు. అన్నం నిన్న మధ్యాహ్నం 6ంటికి నిన్న 6ంటికి అక్క చేతిలోని అన్నం తిన్నాడు. రేపు ఎగ్జామ్ ఉన్నాయి. వీళ్ళ ఇద్దరు ఈ పిల్ల ప్రేమించిందంట, మనకు తెలియదు. ప్రేమించిన పిల్లది అది అయిపోయిన తర్వాత ఇద్దరు మగోళ్ళు వచ్చి బెదిరించారు వాడిని. బెదిరించే వారికి 15 మంది వెంటనే చుట్టుముట్టేసి ఒక గల్లీ ఉంది, పోషమ్మ తల్లి గల్లీ ఉంది. ఆ గల్లీలో ఒక బండి తర్వాత ఒక బండి సీసీ కెమెరా ఫుటేజ్ చూడండి మీరు, మీకు అర్థమవుతుంది. ఒకరి తర్వాత ఒకడు పొడుచుకుంటూ బళ్ళు వేసుకొని వెళ్ళిపోతానే ఉన్నారు. ఇంకొకరు వస్తున్నారు. ఒక పసిబిడ్డని అంత అన్యాయంగా చంపుతారా అండి? చదువుకునే పిల్లడు, మీ పిల్లనేమో లేపుకెళ్ళిపోయాడా? వాడిని ప్రేమించాడు, తీసుకెళ్లి కడుపు చేసి వదిలేశాడా? మామూలుగా మెసేజ్లు చేసినందుకు మీరు చంపేస్తానంటే ఆ విధంగా ప్రపంచంలో ఎన్ని రక్తాలు జరుగుతాయి చెప్పండి? బీటెక్ చదివే అబ్బాయిని ఒక తల్లి కడుపు కోత అంత పెట్టుకున్నారే, చెప్పండి సార్, ఇది ఎక్కడ న్యాయం జరుగుద్ది? ఇలాగే జరుగుతాయా? పట్టపగలు 9:30 చంపుతా ఉంటే అడిగే న్యాయం లేదు. ఇంట్లో పెట్టుకొని వాళ్ళని బయటికి రప్పి అంటే పోలీసు వాళ్ళు రానివ్వట్లేదు. దీనికి మాకు వాళ్ళు బయటికి రావాలి, మీరు మాకు న్యాయం చెయ్యాలి. రైట్, అక్కడ పరిస్థితిని మా కరెస్పాండెంట్ రవిచంద్ర అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రవిచంద్ర, ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు? ఎలా ఉంది సిచ్యువేషన్? ఏం చెప్తున్నారు పోలీసులు? మృతుడి కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? అప్డేట్ చెప్పండి. హరి, అయితే సికింద్రాబాద్లోని చిల్లకలగూడలోని మేడిబావి అనే ప్రాంతంలో దారుణమైన మర్డర్ జరిగింది. యువన్ అలియాస్ అఖిల్ అనే యువకుని అత్యంత దారుణంగా కత్తిపోటతో పొడిచి చంపేశారు. అయితే గతంలో యువను అలియాస్ అఖిల్ ఒక అమ్మాయితోటి ఆ ప్రేమ వ్యవహారం ఉన్నట్టు తెలుస్తుంది. ఇదే నివాసంలో ఉంటున్నట్టు, అమ్మాయి ఇదే నివాసంలో ఉంటుంది. అయితే రాత్రి మర్డర్ జరిగింది. ఆ అఖిల్ని అత్యంత దారుణంగా చంపేశారు. దీంతో ఈ అమ్మాయికి సంబంధించిన ఇంటి ముందల ఆందోళన చేపడుతున్నారు ఈ అబ్బాయికి సంబంధించిన అఖిల్కి సంబంధించిన బంధువులు. చెప్పమ్మా, ఏం జరిగింది? 1 ఇయర్ ముందు వాళ్ళిద్దరూ లవ్ చేసుకున్నారంటండి. అది అప్పట్లో గొడవలు అయ్యాయి. వీళ్ళు పిలిచి వీళ్ళ ఫ్యామిలీకి కాంప్లిమెంట్ అయింది. ఆ అబ్బాయి వదిలేశాడు. ఆ అబ్బాయి ఇప్పుడు 3rd ఇయర్ చదువుకున్నాడు. 4th ఇయర్ వెళ్ళిపోయాక జాబ్ చేసుకొని వాళ్ళ అమ్మని చూసుకోవాలని ఆ అబ్బాయి అనుకున్నాడు. ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో సంబంధాలు చూస్తున్నారని చెప్పి ఆ అమ్మాయి వాయిస్ మెసేజ్లు పెట్టి మా అబ్బాయిని రమ్మని చెప్పింది. అయినా అబ్బాయి రాలేదు. నేను ఎగ్జామ్ రాసేసి వచ్చి చదువుకొని టీవీ చూసుకుంటా ఉన్నాడు. మ్యాచ్ చూస్తా ఉంటే ఫోన్లు చేసి రప్పించారంట బయటికి. రప్పించి అతి దారుణంగా 15 మంది కుర్రాలు చేరుకొని అతి దారుణంగా 18 కత్తిపోట్లు పొడిచారు. అసలు ఇది ఎక్కడ న్యాయం? ఇప్పుడు చంపిన వాళ్ళేమో ఏసీలు వేసుకొని ఉన్నారు. కడుపు కోత పెట్టుకుని తల్లి ఎండలో కూర్చొని ఏడుస్తుంది. పోలీసులు మాకు ఏం న్యాయం చేస్తారు? ఇంకా చంపిన వాళ్ళు కాపలా ఉండడం ఏంటండి? చెప్పు, పబ్లిక్ కి మాకు హెల్ప్ చేయాలి కదా. మా బిడ్డని మేము ఎందుకు చదివించుకున్నాం? వాళ్ళ అక్కకి పెళ్ళై 2 నెలలు అయ్యింది. వాళ్ళ మమ్మీని చూసుకుంటానని ప్రామిస్ చేసి వాళ్ళ అక్కకి చేసిన అప్పులన్నీ తీర్చాలని చెప్పి ఆ అబ్బాయి కష్టపడి చదువుకున్నాడు. క్లాస్ ర్యాంకర్ అండి ఆ అబ్బాయి. అతి దారుణంగా అబ్బాయిని చంపడం ఏంటి? రైట్, అంటే చూడొచ్చు హరి, లైవ్ లో చూడొచ్చు జనం, అంటే ముఖ్యంగా అబ్బాయికి సంబంధించి అంటే హత్యకు గావించబడ్డ బాధితులకు సంబంధించిన బంధువులు, అతను తండ్రితో పాటు బంధువులు కూడా వచ్చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. అయితే యువతికి సంబంధించిన బంధువులు కావచ్చు, యువత తల్లిదండ్రులు ఇంట్లో నుంచి బయటకి రావాలంటూ ఈ విధంగా చేపడుతున్నారు. అయితే పోలీసులు పెద్ద ఎత్తున చేరుకొనేసి ఈ సంబంధించిన బంధువులు, అంటే ఈ అబ్బాయికి సంబంధించిన అఖిల్కి సంబంధించిన బంధువులందరినీ కూడా పంపించేట్టుగా ప్రయత్నం చేపడుతున్నారు. దీంతో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ అమ్మాయికి సంబంధించిన వాళ్ళని బయటకు తీసుకురావాలంటూ వీలు చేపడుతున్నారు. మొత్తానికి మాత్రం దారుణమైన మర్డర్ జరిగింది. మర్డర్ తర్వాత పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడుతున్నారు. ఉదయం పెద్ద ఎత్తున వచ్చారు, సుమారు 100 మంది వరకు కూడా అబ్బాయికి సంబంధించిన బంధువులు పెద్ద ఎత్తున వచ్చేసి ఆందోళన కార్యక్రమం చేపట్టారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో మాకు న్యాయం చేయాలని కూడా చేపడుతున్నారు. చెప్తాను ఏం జరిగింది సార్? ఒక అరగంట ఆగమంటున్నారు సార్. ఒక అరగంట ఆగితే వాడిని దించుతారంట. వాడు గంజాయి అమ్ముతున్నాడు. గల్లీలో కూడా చాలా మంది మీద దాడి చేసిందంట సార్. గల్లీలో కూడా దాడి చేసిన వాళ్ళ నాన్నగారి మీద, వీళ్ళ కొడుకు మీద సాగు బతుకులో ఉన్నారంట సార్. వాళ్ళని కూడా తీసుకొని వాళ్ళని చాలా కఠినంగా శిక్షించాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాను నేను. అంతే. రైట్ చెప్తాను. మేము ఎక్కడ పోం సార్, ఇక్కడే ఉంటాం. మేము ఎక్కడ పోం, ఇక్కడే ఉంటాం. 2 గంటలు టైం అడిగారు. 2 గంటల్లో మేము జరిగామనుకో వాళ్ళు వెళ్ళిపోతారు.
దొంగన కొడుకులు అయిపోయారు సార్ వాళ్ళు. వాళ్ళకే సపోర్ట్, పోలీసులు అందరూ కూడా వాళ్ళకే సపోర్ట్. అంటే ఇది ఈ విధంగా పోలీసులు కూడా చెదరగొట్టేట్టుగా ప్రయత్నం చేపడుతున్నారు. చూడొచ్చు, వీళ్ళందరూ కూడా బయటకు పంపించేట్టుగా ప్రయత్నం చేపడుతున్నారు. ఇది సంఘటన. మొత్తానికి మాత్రం మేడిబావులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు కూడా భారీ ఎత్తున చేరుకున్నారు. ఈ మృతులకు సంబంధించిన బంధువులను కూడా చెదరగొట్టేట్టుగా ప్రయత్నం, ఇక్కడి నుంచి పంపించేట్టుగా ప్రయత్నం చేస్తున్నారు. హరి. ఓకే రవి. సికింద్రాబాద్లో విద్యార్థి యువన్ హత్య కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు పోలీసులు. యువకుడి హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు నిర్ధారించారు. నలుగురిని అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం. యువన్ కుటుంబ సభ్యుల ఆందోళనతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చారు మృతుడి కుటుంబ సభ్యులు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. దీంతో చిలకలగూడ నామాల గుండు ప్రాంతంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్లోని విద్యార్థి యువన్ హత్య కేసులో దర్యాప్తుని వేగవంతం చేశారు పోలీసులు. ప్రస్తుతం మనం చూస్తున్న విజువల్స్ సికింద్రాబాద్లోని చిలకలగూడ ఏరియాది. యువకుడి హత్యకు ప్రేమ వ్యవహారం కారణమని పోలీసులు నిర్ధారించారు. నలుగురిని అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా ఇన్ఫర్మేషన్. యువన్ కుటుంబ సభ్యుల ఆందోళనతో పరిస్థితి ఒకంత ఉద్రిక్తంగా మారింది. ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చారు మృతుడి కుటుంబ సభ్యులు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపడుతున్నారు. దీంతో చిలకలగూడ నామాలగుండు ప్రాంతంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. రైట్, పరిస్థితిని మా కరెస్పాండెంట్ రవిచంద్ర వివరిస్తారు. రవిచంద్ర, ప్రస్తుతం ఏంటి అక్కడ సిచ్యువేషన్? సో మృతుడి బంధువులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. పోలీసులు ఆందోళన చేస్తున్న వాళ్ళని అడ్డుకుంటున్నట్టుగా కూడా చూస్తున్నాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? పోలీసులు ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్పారా? అలాగే కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? అప్డేట్ చెప్పండి. హరి, ఇప్పుడు సికింద్రాబాద్ ఉన్న పరిస్థితి కూడా చూడొచ్చు. హత్య జరిగినట్టుగా పరిస్థితి, హత్య జరిగిన దగ్గర ఉన్నట్టుగా పరిస్థితి కూడా చూడొచ్చు. అయితే రాత్రి అత్యంత దారుణమైన సంఘటన జరిగింది. యువన్ అనేటువంటి ఒక యువకుణ్ణి హత్య చేశారు. అయితే గతంలో ఇక్కడ ఉండేది, ఇప్పుడు ఇక్కడి నుంచి వాళ్ళ కుటుంబం, యువన్ అనే ఒక వ్యక్తి కుటుంబం ఇప్పుడు అల్వాల్ ఏరియాలో ఉంటున్నారు. అయితే హత్య జరగడానికి కారణాలు ఏందన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. అయితే రాత్రి నలుగురు నిందితులను కూడా, హత్యకు కారణమైనట్టుగా నలుగురు నిందితులను కూడా అదుపులో తీసుకొని విచారణ చేపడుతున్నారు. అయితే పోలీస్ కస్టడీలో పరమేశు, వంశీ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే గతంలో కూడా ఎందుకు జరిగింది, మర్డర్ జరగడానికి కారణం ఏంటన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రేమ వ్యవహారమా, ఇంకేమైనా వ్యవహారాలు కారణం ఉన్నాయన్న కోణంలో కూడా దర్యాప్తు చేపడుతున్నారు. అయితే మృతునికి సంబంధించి హత్యకు గావించబడ్డట్టుగా యువనికి సంబంధించిన బంధువులు కూడా ఆందోళన కార్యక్రమం చేపడుతున్నారు. రోడ్డుపై కొద్దిసేపు క్రితం వరకు ఇక్కడ పెద్ద ఎత్తున గుమ్ముగూడినట్టుగా పరిస్థితి కూడా ఉంది. దీంతో ఎలాంటి సంఘటన జరగకుండా కూడా పోలీసులు పోలీసు వాహనాన్ని కూడా తీసుకొచ్చేసి చెదరగొట్టేట్టుగా ప్రయత్నం కూడా చేశారు. అయితే మాకు న్యాయం చేయాలంటూ కూడా పోలీసుల ముందు యువకులు కూడా, అంటే హత్యకు గురైనట్టుగా యువన్ సంబంధించిన స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, మాకు న్యాయం చేయాలంటూ, నిందితుల్ని కఠినంగా శిక్షించాలంటూ కూడా నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టారు. అయినప్పటికీ కూడా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసింది. అసలు హత్య ఎందుకు జరిగింది, రాత్రి ఎంతమంది ఉన్నారు, ఇందులో సుమారు 8 మంది వరకు అంటే హత్యలో పాల్గొన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే వాళ్ళకి సంబంధించిన వివరాలు కూడా సేకరించేట్టుగా పనిలో పోలీసులు ఉన్నారు. అయితే మొత్తానికి మాత్రం చాలా ఉద్రిక్త పరిస్థితి
నెలకొందని చెప్పుకోవచ్చు. యువన్ అనేట్టుగా వ్యక్తి అత్యంత దారుణంగా హత్య చేయడంతో ఆ హత్యకు కారణాలు, హత్యకు సంబంధించిన నిందితుల్ని కూడా అదుపులో తీసుకొని చాలా కఠినంగా శిక్షించాలంటూ ఈ విధంగా యువన్కి సంబంధించిన బంధువులు చెప్తున్నారు. అయితే గతంలో ఏం జరిగింది, ఎప్పటి నుంచి అంటే ప్రేమ వ్యవహారమా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా, దీనికి సంబంధించిన పూర్వాపరాలంతా కూడా పోలీసులు ఓ పక్క విచారణ చేపడుతున్నారు. హరి. ఓకే రవిచంద్ర.